ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వెలగాలని 108 కుండుముల గాయత్రి జ్ఞాన మహాయజ్ఞం నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం బిల్లుమడ గ్రామంలో ఈ మహోత్తర కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ గాయత్రి పరివార్ శాంతికుజీ హరిద్వార్ వారి ఆధ్వర్యంలో మాతాజీ భగవతీ దేవి శర్మ గారి జన్మ శతాబ్ది మరియు అఖండ జ్యోతి శతాబ్ది సందర్భంగా బిల్లుమడి గ్రామంలో 26, 27, 28 తేదీలలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. 26/10/2025 తేదీ ఆదివారం ఉదయం కార్యక్రమం మొదలయ్యి 3 గంటలకు దివ్య కలశ స్వామి యాత్ర జరిగింది. 27/10/2025 తేదీ సోమవారం ఉదయం 7 గంటలకు సామూహిక గాయత్రి మంత్రజపము, 8 గంటల నుండి 12:30 వరకు గాయత్రి యజ్ఞము, తదుపరి భోజన ప్రసాదము, సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు యోగ శిల్ప సంగీతము, దీపయజ్ఞము నిర్వహించారు. అలాగే 28/10/2025 తేదీ మంగళవారము ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు సామూహిక గాయత్రి మంత్ర జపం, 8 గంటల నుండి 12:30 వరకు గాయత్రి యజ్ఞము, పూర్ణాహుతి తదుపరి నిర్వహించారు. ఎలాంటి భేదాలు లేకుండా అందరూ పాల్గొనవచ్చని యోగ దృష్ట వేదమూర్తి తపోనిష్ట పండిత శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు అఖండ జ్యోతిని పురస్కరించుకొని మన భారతీయ సంస్కృతి ఉజ్వల భవిష్యత్తు సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ మన సాధన సంపత్తిని ప్రజలు ఆచరించే విధంగా సులభ పద్ధతిలో వివరించారు. माता की जय. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ఈ గాయత్రి యజ్ఞం వల్ల ప్రజలందరూ బుద్ధి సంస్కారం అన్నీ నేర్చుకుంటారు, జ్ఞానం అన్నీ నేర్చుకుంటారు. యజ్ఞంలో పాల్గొనడం వల్ల అందరూ మంచి బుద్ధిలో నడవడికలో సంస్కారంలో పొందుతారు. ఈ గాయత్రి యజ్ఞం పాల్గొనడం వల్ల ఊరూరులో ఇంటింట గాయత్రి యజ్ఞం జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హరిద్వార్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ గాయత్రి యజ్ఞం జరిపిస్తున్నారు. బిల్లుమడ గ్రామంలోని 108 కుండీల యజ్ఞం జరుగుతుంది. మేము కురుపా నుండి వచ్చాము యజ్ఞం చూడడానికి. యజ్ఞం బాగా చేస్తున్నారు. అందరూ ప్రతి ఇంటా చేయాలి ఈ యజ్ఞం అని నేను కోరుకుంటున్నాను. పేరు నిర్మలా సుధాకర్ అండి. మాది బాలేరు గ్రామం. ఈ 108 జ్ఞాన యజ్ఞ కుండముల కార్యక్రమం అనేది ఏంటంటే బిల్లమడ గ్రామం మన్యం జిల్లా బామిని మండలంలో జరుగుతుంది. ఇది 3 రోజుల కార్యక్రమం అండి. ఈ కార్యక్రమంలో ఏంటంటే మొదటగా శాంతికుంజ్ హరిద్వార్ నుంచి తేబడినటువంటి కలశంని ఊరేగింపు అనేది జరిగింది. అంటే నిన్న ఆదివారం నాడు జరిగింది. సోమవారం మహాయజ్ఞాలు జరిగాయి. అలాగే 3 రోజులు ఈ కార్యక్రమానికి ఎంతో భక్తులు అనేవాళ్ళు వస్తున్నారు, ఎంతో జయప్రదం చేయిస్తున్నారు. అసలు ఈ శ్రీ అఖండ జ్యోతి సందర్భంగా ఈ యజ్ఞం అనేది ఇలాగా చేయడం జరుగుతుందండి. హరిద్వార్ పరివారం చేత జరగబడుతుంది. ఈ మహాయజ్ఞాలు అనేవి ఏంటంటే లోక కళ్యాణం కోసం జరగబడతాయండి. అలాగే మంచి వర్షాలు అనేవి ఏంటంటే లోక కళ్యాణం కోసం జరగబడతాయండి. అలాగే మంచి వర్షాలు, దాంతోపాటు రైతులకు ఎంతో సుభిక్షంగా పంటలు పండి ఆనందంగా ఉంటారు. దాంతోపాటు యజ్ఞం ద్వారా వచ్చేటువంటి పొగ వలన వాతావరణ కాలుష్యం అనేది కూడా తగ్గుతుంది. తర్వాత ప్రపంచ శాంతి కోసం అందరూ సుభిక్షంగా ఉండాలని ఇటువంటి మహత్తర కార్యక్రమాలు అనేవి చేయడం జరుగుతుంటుంది అనేది ఈ బిల్లుమడ గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టం అండి. అది ఇలాంటి యజ్ఞం ఎక్కడ జరగలేదు. ఇలాంటి యజ్ఞాలు ప్రతి ఇంటింటా జరగాలని, నెక్స్ట్ ప్రతి ఇంటిలో కూడా ఇలాంటి గాయత్రి అనేది జరగాలి. గాయత్రి అంటే 24 అక్షరాలే కాదు, 24 శక్తులు అండి. ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క దేవత ఉంటుంది. ఒక్కొక్క శక్తి మనం తెలుసుకొని ముందుకెళ్ళామని అంటే ఎన్నో తెలియని మిరాకిల్స్, మనకి ఊహకి అందలేనటువంటి అద్భుతమైన విషయాలన్నీ జరుగుతుంటాయండి. ఈ గాయత్రి యజ్ఞం అనేది ప్రతి ఇంట్లోనే జరిగిందే కాకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ చేయాలండి. దీనివల్ల చిన్నపిల్లలు చదవడం వల్ల వాళ్ళ బుద్ధి, జ్ఞానం, చదువు, సంస్కారం ప్రతిదీ ఇలాంటివి చిన్నప్పటి నుంచే స్టెప్ బై స్టెప్ అనేది వస్తుందండి.
అందరూ అంటారు కదా ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే హెడ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందని, దానికి ఇదే పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అండి ఈ గాయత్రి యజ్ఞం అనేది. ఓన్లీ బెల్లమడ గ్రామంలోనే కాకుండా ప్రతి స్కూల్స్లో కూడా, స్కూల్స్ ప్లస్ డిస్ట్రిక్ట్ స్థాయిలో, జిల్లా స్థాయిలో, నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. దైవస్వరూపుడైన పార్వతీపురం మన్యం జిల్లా భక్త మహాశయులందరికీ విజ్ఞప్తి. ఇక్కడ పసిపులి గాయత్రి పరివార ఆధ్వర్యంలో బెల్లమడ గ్రామంలో ఈరోజు దైవస్వరూపులైన కొన్ని వందల మంది మహిళల సహకారంతో భవ్య కలశయాత్ర జరిగింది. ఈ కలశయాత్రను ఎందుకు నిర్వహించామంటే, అక్కడ ఆ వేదిక మీద కనిపిస్తున్న పరపూజ గురుదేవులు మాతాజీ ఎవరైతే ఉన్నారో ఆ వేదిక మీద కనిపిస్తున్న దీపం ఏదైతే ఉందో 100 సంవత్సరాల క్రితం వెలిగించబడిన దీపం, అలాగే అఖండ జ్యోతి జన్మ శతాబ్ది 100 సంవత్సరాలు అయింది వెలిగించి, ఇంకా నిరంతరం ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. అలాగే మాతాజీ పుట్టి 100 సంవత్సరాలు అయింది, గురుదేవుని సాధన చేపట్టి 100 సంవత్సరాలు అయింది. ఆ జన్మ శతాబ్దుల సందర్భంగా మన పిల్లల కోసం, మన ముందు తరాల కోసం భూమి, గాలి, నీరు సుభిక్షంగా ఉండాలని, మనం ఏ విధమైన రోగాలు వ్యాధులతోటి, మనకి ఏ విధమైన రోగాలు వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా జీవించడానికి మన భారతీయ సంస్కృతి మరిచిపోయిన తల్లి తండ్రిని గురుదేవుడు తీసుకొచ్చారు. తల్లి గాయత్రి మాత, తండ్రి యజ్ఞ భగవానుడు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా 108 కోటాల మహాయజ్ఞాలు చేస్తున్నాం. ఈరోజు దైవ స్వరూపులైన మన్యం జిల్లా భక్త మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటంటే, ఇక్కడ బెల్లమడ గ్రామంలో రేపు పొద్దున్నే 8 గంటలకు 108 కోటాల గాయత్రి మహాయజ్ఞం జరుగుతోంది. అలాగే రేపు సోమవారం, ఎల్లుండి మంగళవారం మళ్ళీ 108 కోటాల యజ్ఞం మహాపూర్ణాహుతి జరుగుతుంది. ఈ యజ్ఞంలో పాల్గొనడానికి మీరేమి రుసుములు చెల్లించడం అవసరం లేదు.